सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। రెండో వల్లి 16 మంత్రాల వరకు పూర్తి చేసుకున్నాం. 16వ మంత్రం ఒకసారి చూసుకుని ముందుకు పోదాం. ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. యమధర్మరాజు తన ఆత్మవిద్యని ఓంకార విశ్లేషణతోటి, ఓంకారం యొక్క మహిమతోటి మొదలు పెడుతున్నాడు. ఏతదేవాక్షరం బ్రహ్మ, ఈ ఓంకారమే బ్రహ్మ అంటే శాబ్దికంగా ఒక శబ్ద ప్రతీకగా తీసుకున్నట్టయితే ఓంకారమే బ్రహ్మ. ఏతద్యేవాక్షరం పరం, ఇది పరమమైనటువంటి ప్రతీక. దీని నుంచి మనం ఆ నిర్గుణమైనటువంటి పరబ్రహ్మని విశ్లేషణ ద్వారా ఆ మాండూక్యోపనిషత్తులో మనకు వస్తుంది ఆ విశ్లేషణ. అకార ఉకార మకారము, ఆ తర్వాత దాన్ని అనుసరిస్తూ ఒక నిశ్శబ్దము, ఈ మూడు తర్వాత నిశ్శబ్దము, ఇవి కలిపి ఓంకార ధ్యానం కింద వస్తాయి. ఆ ఓంకార ధ్యాన విశ్లేషణలో మనకి ఆత్మతత్వం నిరూపణ అవుతుంది. ఈ విధంగా ఏతద్యేవాక్షరం పరం, అదే పరమమైనటువంటి ఆ ఆత్మతత్వము కూడా అన్నట్టుగా మనకి ఇక్కడ వస్తుంది. ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఎవరైతే ఈ ఓంకారాన్ని తెలుసుకుంటాడో, ఈ ఓంకార ఉపాసన చేస్తూ ఉంటాడో, అటువంటి సాధకుడికి అతను ఏ ఏ కోరికలు కోరతాడో ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. అంటే సిద్ధ సంకల్పుడు అవుతాడు. సంకల్ప మాత్రం చేత అతని కోరికలన్నీ కూడా తీరుతాయి అని ఆ ఓంకారం యొక్క మాహాత్యాన్ని యమధర్మరాజు దీంట్లో చెప్పాడు. ఈ దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు ఒక సందర్భంలో. వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటారు. ఓ దేవా, మాకు ఈ 4 వేదాలు చదవాలంటే చాలా కష్టంగా ఉంది. అనంతావై వేద, వేదం అనంతంగా ఉంది. అనంతమైనటువంటి మంత్ర రాశిని మేము అధ్యయనం చేయాలంటే చాలా కష్టంగా ఉంది. మాకు ఏదైనా సులభమైనటువంటి మార్గాన్ని సూచించండి అని వేడుకున్నారు. వేడుకుంటే ఆ పరమాత్ముడు, ఆ బ్రహ్మదేవుడు తపోనిష్టలోకి వెళ్ళి ఆయన నోట్లోంచి 3 వ్యాహృతులు వచ్చాయి. అవి భూహు భువః సువః. ఈ 3 మాత్రలు చేసుకోండి అంటే అవి కూడా కష్టం అని చెప్పారు వీళ్ళు. అంటే అప్పుడు ఆ భూహు భువః స్వహ నుంచి మళ్ళీ అకార ఉకార మకారాలు వస్తే, అకార ఉకార మకారాలు సంయుక్తాక్షరంగా ఓ అని ఓంకారం వచ్చింది. ఆ ఓంకారమే పరబ్రహ్మ యొక్క ప్రతీక, శబ్ద ప్రతీక. కాబట్టి ఓంకారాన్ని ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఆ ఓంకార ధ్యానమే అతి శ్రేష్టమైనది. ఎందుకంటే ఓంకారము సర్వ వేదముల యొక్క సారము. ఆ వేదాల యొక్క సారాన్ని గ్రహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ వేదంలో వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఓంకార ధ్యానం వల్ల మనకు వస్తుంది.
అని ఈ వేదాలన్నీ ఘోషిస్తూ ఉంటాయి. ఇదే ఈ ఓంకారాన్ని ఇంకా దాని యొక్క మాహాత్యాన్ని ఇంకా చెప్తూ యమధర్మరాజు మరొక మంత్రాన్ని చెప్తున్నాడు. అది 17వ మంత్రం. ఆ మంత్రం ఏమిటో చూద్దాం. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఏతదాలంబనం శ్రేష్టం. ఈ ఆలంబనం అంటే ఒక చిహ్నము లేక ప్రతీక అని తీసుకోవచ్చు. దీన్ని ఒక ప్రతీకగా మీరు తీసుకుని ఓంకార ఉపాసన చేసినట్టయితే అది అతి ఉన్నతమైనటువంటి ఉపాసన కింద వస్తుంది. ఇదే పరమమైనది, ఇదే ఉత్తమమైనది, సర్వ ఉత్కృష్టమైనటువంటి మార్గము. ఏతదాలంబనం జ్ఞాత్వా. ఈ ఓంకార ఉపాసనని తెలుసుకుని ఈ ఓంకార ఉపాసనలో ఎవరైతే ఆ నిష్టలో ఉంటారో అటువంటి ఆ నిష్ఠాపరుడికి బ్రహ్మలోక ప్రాప్తి వస్తుంది అని, ఆ బ్రహ్మలోక ప్రాప్తి కూడా వచ్చేటటువంటి అవకాశం ఈ ఓంకార ఉపాసనలో ఉంది అని చెప్పి ఈ మంత్రం చెప్తోంది. ఇక్కడ ఉపాసన అంటే నికృష్ట వస్తుని ఉత్కృష్ట వస్తు దర్శనం అంటారు. నికృష్ట వస్తుని ఉత్కృష్ట వస్తు దర్శనం అంటే అతి అల్పమైనటువంటి వస్తువులో పరమమైనటువంటి వస్తువుని దర్శించడం, దాన్నే ఉపాసన అంటారు. పరమాత్మ ఎక్కడున్నాడు ఏంటంటే, పరమాత్మ ఎక్కడున్నాడంటే ఏం చెప్తాం? అంతటా ఉన్నాడు. ఈ అంతటా ఉన్న పరమాత్మను ఉపాసన చేయాలంటే ఒక చిన్న విగ్రహంలో కానీ ఒక ప్రతీకలో కానీ ఆహ్వానం చేసి ఆ ప్రతీకలో ఆ భగవంతుడిని ఊహించుకుని మనం ఉపాసన చేయొచ్చు. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఉపాసనలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రతిమా ఉపాసన అంటారు. ప్రతిమా ఉపాసన అంటే ఒక ఆకారాన్ని ఇచ్చి, రాముడు, కృష్ణుడు, తర్వాత మనకి అనేక రకాల దేవతలు ఉన్నారు, గణపతి, వాళ్ళ ఆకారాలు ఏవైతే ఉన్నాయో ఆకారంలో విగ్రహాన్ని మనం ఎదురుగుండా పెట్టుకుని ఆ విగ్రహ పూజ లేదా విగ్రహ ఉపాసన చేయడాన్ని ప్రతిమా ఉపాసన అంటారు. మనకి గుళ్ళలో ఈ ఆకారాలు ఉంటాయి. దక్షిణామూర్తి ఆకారము, లేదా మనకి రాముడు, కృష్ణుడు, అమ్మవారు, ఇట్లా మనకి అనేక రకాలైనటువంటి విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలని ప్రతిమా ఉపాసన అంటారు. ప్రతిమ అంటే ఒక విగ్రహం, ఒక ఆకారంతో ఉన్నటువంటి ప్రతిమను తీసుకుని మనం పూజ కానీ ఉపాసన కానీ చేయడం. ఇది ఒక రకమైనటువంటి ఉపాసన. రెండోది ప్రతీక ఉపాసన. ప్రతీక ఉపాసన అంటే ఇక్కడ మనకి ఆ దేవుడు ఆకారంలో ఉండదు విగ్రహం, అసలు విగ్రహం ఉండదు. విగ్రహం బదులుగా మనం వేరే ఏదైనా ఒక వస్తువును తీసుకుని దాంట్లో ఆ పరమాత్మను ఊహించుకుని మనం ఉపాసన చేస్తాం. ఆ ఉపాసన ఎలా ఉంటుంది? పసుపు ముద్దను తీసుకుని ఆ పసుపు ముద్దలో మనం ఆ మహాగణపతిని ఊహించుకుని ఆ గణపతి పూజ చేస్తాం. హరిద్రబింబే మహాగణపతిం ఆవాహయామి అంటాం. ఆ పసుపు ముద్దలో మహాగణపతిని ఆహ్వానం చేస్తాం. అది అతి చిన్నది అయినా కూడా ఆ మహాగణపతి వచ్చినట్టుగా ఊహించుకుని మనం పూజలు చేస్తాం. ఆ తర్వాత సాలగ్రామాయాం విష్ణు బుద్ధి, సాలగ్రామంలో విష్ణు బుద్ధిని ప్రవేశపెడతాం. ఈ విధంగా మన శివలింగం ఉందంటే శివలింగంలో శివుణ్ణి, తర్వాత హృదయంలో ఆ హృదయ కుహరంలో ఈ పరమేశ్వరుడు ఉన్నట్టుగా ఊహించుకుని అది కూడా ఒక పూజ చేస్తారు లేదా ఉపాసన చేస్తారు. ఈ రకమైనటువంటి ఉపాసనని లేదా ఈ రకమైనటువంటి ప్రతీకని ఆలంబనము అంటారు.
ఈ ఆలంబనం ప్రతిమ కావచ్చు లేదా ప్రతీక కావచ్చు. ఈ ప్రతీక శబ్దపరంగా కూడా ఉండొచ్చు. ఆ శబ్దపరమైనటువంటి ప్రతీకే ఓంకారము. ఈ ఓంకారంలో పరమాత్మని మనం ఊహించుకుని ఉపాసన చేయడం ప్రతీక ఉపాసన అవుతుంది. అటువంటి ప్రతీక ఉపాసన ఓంకారంలో ఆ పరబ్రహ్మను ఊహించుకుని ఉపాసన చేయడం అనేది అతి ఉన్నతమైనటువంటి ఉపాసన. ఆ ఉపాసన ఎవరైతే చేస్తారో అటువంటి వ్యక్తికి బ్రహ్మలోక ప్రాప్తి వస్తుంది అని ఆ యమధర్మరాజు చెప్తున్నాడు. ఇంతకుముందు మనకి నాచికేత యజ్ఞం చెప్తూ నాచికేత యజ్ఞంతో పాటు ఉపాసన జోడించినట్టయితే బ్రహ్మలోక ప్రాప్తి వస్తుందని చెప్పాడు. ఇప్పుడు యజ్ఞం చేయకపోయినా కేవలం ఈ ఉపాసన పరంగా అంటే ఓంకార ఉపాసన ఎవరైతే ఎంచుకుంటారో ఆ ఓంకార ఉపాసన ఓంకార నిష్టలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ బ్రహ్మలోకం దక్కుతుంది అన్నట్టుగా చెప్తారు. ఈ సన్యాసులకి ఓంకారమే వాళ్ళకి మంత్రంగా ఇస్తారు కాబట్టి సన్యాసులకి 2 రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఒకవేళ ఈ ఆత్మవిద్య నేర్చుకోకుండా ఆత్మనిష్ట వాళ్ళకి లభించకపోయినట్టయితే వాళ్ళు కేవలం ఓంకార ఉపాసనతోటి మరణించారనుకోండి, మరణిస్తే వాళ్ళకి బ్రహ్మలోకం, మినిమం బ్రహ్మలోకం. అలా కాకుండా వాళ్ళు ఈ ఓంకారం ఉపాసన చేస్తూ ఆత్మవిద్య నేర్చుకుని ఆత్మనిష్టలో ఉన్నట్టయితే జీవన్ముక్తి విదేహముక్తి. అంటే వాళ్ళకి ఆ సన్యాస దీక్షలో ఉంటూ ఓంకారం చేయడం వల్ల వాళ్ళకి మినిమం గ్యారంటీ బ్రహ్మలోకము. ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు 18వ మంత్రం చూద్దామండి. ఇక్కడి నుంచి యమధర్మరాజు ఈ ఆత్మ యొక్క లక్షణాలు ఒక్కొక్కటి వివరించడం మొదలు పెడుతున్నాడు. ఆత్మ యొక్క లక్షణాలు, ఆ లక్షణాలు చెప్పడానికి మొట్టమొదటి మంత్రం ఇది. ఈ మంత్రం మనకి భగవద్గీతలో కూడా వస్తుంది. భగవద్గీత ఉపనిషత్తు సారం కాబట్టి ఈ మంత్రాన్ని భగవద్గీతలో వచ్చినటువంటి శ్లోకం చూస్తే ఇదే మంత్రాన్ని యథాతథంగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది, స్వల్పమైన మార్పులతోటి. 18వ మంత్రం. న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అజో నిత్యత్ శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. విపశ్చిత్ అంటే ఆత్మ. న జాయతే అంటే అది పుట్టదు. న మ్రియతే వా అది మరణించదు. అయం న కుతశ్చిత్ ఇది దేని నుంచి వెలువడలేదు, దేని నుంచి రూపొందింపబడలేదు, అంటే దేని నుంచి పుట్టలేదు, అంటే ఇది దేనికి కారణము కాదు. అంటే ఇది స్వయంభూ అన్నట్టు అనమాట. తనంతట తానే ఇది పుట్టింది, మళ్ళీ వేరే ఏదో ఒక వస్తువు నుంచి పుట్టి ఇది కార్యంగా మనకి కనిపించేది కాదు. ఇది ఎప్పటికీ కారణమే. అజః నిత్యః శాశ్వతః అయం పురాణః. అయం ఆత్మ అజః నిత్యః శాశ్వతః పురాణః అస్తి. ఆత్మ అజః అంటే ఇది ఆత్మ పుట్టలేదు. నిత్యః అంటే ఎప్పుడు ఉండేది. త్రికాలేపి తిష్టతి. ఆత్మానాత్మ వివేకంలో మనం ఆత్మ ఏమిటి అని చెప్పాలంటే త్రికాలేపి తిష్టతి, 3 కాలాల్లోనూ ఉండేది ఏదైతే ఉందో అదే ఆత్మ. నిత్యః ఎప్పటికీ మార్పు లేనిది. శాశ్వతః అంటే ఇది ఎటువంటి మార్పులు లేనిది. పురాణః చాలా సనాతనమైనది. న హన్యతే హన్యమానే శరీరే.
అంటే శరీరం నశించినప్పటికీ హన్యమానే అంటే శరీరం నశించినప్పటికీ నా హన్యతే ఈ ఆత్మ అనేది నశించదు. అంటే శరీరానికి విలక్షణంగా ఉండి ఎప్పుడూ ఉంటుంది అన్నట్టుగా మనకి ఈ మంత్రం చెప్తోంది. ఇదే మంత్రం మనకి శ్లోక రూపంలో భగవద్గీతలో మనకి న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. స్వల్పమైన మార్పులు, ఆఖరి 2 లైన్లు సేమ్ అదే విధంగా ఉంది. మొదటి లైన్లోనూ రెండో లైన్లోనూ స్వల్పమైన మార్పులు వచ్చాయి. ఇక్కడ విపశ్చిత్ అంటే ఆత్మతత్వము. ఆత్మతత్వం అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యతత్వం. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఆ మార్పు లేనటువంటి చైతన్యతత్వమే ఈ ఆత్మ. ఆత్మ అనేది అది పుట్టదు, అది మరణించేది కాదు. ఈ ఓంకార ఉపాసన వరకు మధ్య మంద అధికారుల కోసం ఉపాసన యమధర్మరాజు చెప్పాడు. ఇక ఉత్తమ అధికారుల కోసం విశ్లేషణ, ఆత్మ విశ్లేషణ, ఆత్మనిష్ట అది సూచిస్తున్నాడు. నిర్గుణ బ్రహ్మ గురించి అడిగితే ఓంకారాన్ని సగుణ బ్రహ్మ ఉపాసనకి ఎందుకు చెప్పాడు అంటే, ఒక శాస్త్రం చెప్పేటప్పుడు ఆ శాస్త్రంలో అన్ని రకాలైనటువంటి పద్ధతులు చెప్పాలి కాబట్టి ఆ నచికేతుడు అతి ఉత్తమమైనటువంటి శిష్యుడైనా కూడా అతనికి ఈ ఓంకార ఉపాసన అనేది చెప్పాడు. అంతేగాని అతను మంద అధికారి మధ్యమ అధికారిని కాదు. శాస్త్రాన్ని బోధించేటటువంటి పద్ధతి. ఎందుకంటే రేపు ఉత్తరోత్తర ఇతను మళ్ళీ శాస్త్రాన్ని తన శిష్యులకు చెప్తున్నాడు అనుకోండి, ఆ శిష్యుల్లో అనేక రకాలైనటువంటి కోవలకి చెందినటువంటి శిష్యులు ఉంటారు. మధ్య మంద ఉత్తమాధికారులు ఉంటారు. వాళ్ళకి ఏది చెప్పాలో తెలియడం కోసం ఈ యమధర్మరాజు ఓంకార ఉపాసనని 3 మంత్రాల్లో ముగించాడు. ఇప్పుడు ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆత్మ గురించిన ప్రస్తావన వస్తుంది. ఈ ఆత్మ అనేది విపశ్చిత్ అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్య తత్వము. ఈ చైతన్య తత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు నా చెయ్యి చూడండి. నా చెయ్యిని చూసినట్టయితే మీకు చెయ్యి కనిపిస్తోంది అన్నట్టయితే ఈ చెయ్యి కనిపించడానికి కారణం చేతి మీద పడినటువంటి కాంతి. అంటే కాంతి చెయ్యి 2 ఉన్నాయి. వీటి విశ్లేషణ చేద్దాం. ఈ కాంతి ఈ చేయి యొక్క భాగం గాని లక్షణం గాని చేతి నుంచి ఉత్పత్తి అయినది గాని కాదు. మళ్ళీ చెప్తున్నాను, కాంతి ఈ చేతి యొక్క లక్షణం గాని చేతి నుంచి ఉత్పత్తి అయినటువంటి ఒక పదార్థం గాని లేదా చేతిలో ఒక భాగం గాని కాదు. చెయ్యి తీసేసినా కూడా కాంతి ఉంటుంది. ఆ కాంతి ఉండడం వల్ల ఆ కాంతి చేతి మీద ప్రతిబింబించి మీకు ఈ చెయ్యి కనిపిస్తుంది. ఆ కాంతి చేతి మీద ప్రతిబింబించి చేతిని చూపిస్తుంది. అంటే కాంతి స్వతంత్రమైనది. ఈ చేయి అంతటా వ్యాపించి ఈ చేతిని ప్రకాశింపజేస్తోంది. చేయి అంతటా వ్యాపించిందంటే ఇది చేతి వరకే పరిమితమైందా అంటే చేతి వరకే పరిమితం కాలేదు. చెయ్యి తీసేసాననుకోండి, కాంతి ఏమవుతుంది? కాంతి ఇంకా ఉంటుంది. చెయ్యి తీసేసినా కూడా కాంతి ఉంటుంది. కానీ దీన్ని ప్రతిబింబించేటటువంటి మాధ్యమం లేకపోవడం చేత ఆ కాంతి మనకి తెలియటం లేదు. ఇప్పుడు ఇదే చైతన్యము, కాంతి బదులు చైతన్యము, చేయి బదులు శరీరము.
పెట్టుకున్నట్టయితే చైతన్యం ఈ శరీరంలో ఎందుకు అలా పెట్టుకున్నాం? ఈ శరీరం స్వతహాగా జడ వస్తువు, కానీ ఇది చేతన వస్తువుగా వ్యవహారం చేస్తుంది. కాబట్టి దీని వెనక ఉన్నటువంటి ఆ చేతన శక్తి ఏదో ఎక్కడుందో, ఆ చేతన శక్తి దేని వల్ల వచ్చిందో అది తెలుసుకోవాలంటే చైతన్యము, ఈ శరీరము, వీటి యొక్క విశ్లేషణ చేయాలి. ఈ చైతన్యము శరీరం యొక్క భాగం కానీ, శరీరం నుంచి ఉత్పత్తి చేయబడినది కానీ, శరీరం యొక్క లక్షణం కానీ కాదు. అంటే శరీరానికి విలక్షణంగా ఉంది. చైతన్యం స్వతంత్రమైనది, శరీరం కన్నా స్వతంత్రమైనది, శరీరం మీద డిపెండ్ అవ్వలేదు. నిజంగా చెప్పాలంటే శరీరమే చైతన్యం మీద ఆధారపడి ఉంది. అయితే చైతన్యం ఏం చేస్తుంది? శరీరం అంతటా వ్యాపించి ఈ శరీరాన్ని చేతనవంతం చేస్తోంది. చేతనవంతం చేస్తుంది కాబట్టి ఈ జడ వస్తువు మాట్లాడుతోంది, ఆలోచిస్తోంది, చేష్టలు చేస్తోంది. అది దానికి ప్రూఫ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామన్నా, లేదా చేష్టలు చేస్తున్నామన్నా, ఆలోచిస్తున్నామన్నా అది చైతన్యం యొక్క లక్షణాలు. ఆ చైతన్యం దీంట్లో ప్రతిబింబించడం వల్ల ఈ వ్యవహారం చేస్తుంది. అయితే ఈ చైతన్యం ఈ శరీరం సరిహద్దుల వరకే పరిమితమైందా అంటే పరిమితం కాలేదు. శరీరం బయట, శరీరం లోపల అంతటా ఉన్నది ఈ చైతన్యం. సర్వవ్యాపకము, విపశ్చిత్ అన్నాడు కదా, సర్వవ్యాపకమైనది చైతన్యం. ఈ చైతన్యము శరీరం నాశనం అయితే శరీర పతనానంతరం కూడా ఈ చైతన్యం ఉంటుంది. చైతన్యం శరీరం పడిపోయినా ఉంటుంది, కానీ అది తెలియదు. ఎందువల్ల తెలియదు? ఈ చైతన్యాన్ని ప్రతిబింబించేటటువంటి మాధ్యమం లేకపోవడం చేత చైతన్యం తెలియట్లేదు. ఇప్పుడు ఎలా తెలుస్తోంది? ఇప్పుడు మాట్లాడుతోంది, ఇప్పుడు చేష్టలు చేస్తోంది, ఆలోచిస్తోంది. ఇవన్నీ ప్రతిబింబ చైతన్యం యొక్క లక్షణాలు. ఈ విధంగా మనం చైతన్యాన్ని చూసినట్టయితే చైతన్యం అంతటా ఉంది. అంతటా ఉందంటే ఈ సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము కొన్ని కొన్ని వస్తువులో ప్రతిబింబించి అక్కడ మనకి చేతనవంతంగా కనిపిస్తోంది. ఈ జీవరాశుల్లో అది ప్రతిబింబించి అది చేతనవంతంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చైతన్యం యొక్క మొట్టమొదటి లక్షణము సర్వవ్యాపకత్వము. రెండో లక్షణం ఏంటి? ఆత్మ నిర్వికార చైతన్యము. ఆత్మలో ఎటువంటి మార్పులు లేవు. ఆత్మ నిర్వికార చైతన్యము, ఎటువంటి వికారములు లేనిది. వికారం అనే పదం ఎందుకు చెప్పారు ఇక్కడ? వికారం అంటే మన వాంతని కాదు. సంస్కృతంలో వికారం అంటే మార్పు. ఆత్మలో ఎటువంటి మార్పు లేదు. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఈ శరీరంలో మనకి 6 రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఆ 6 మార్పులని షడ్వికారాలు అంటారు. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అస్థి అంటే ఒకరోజు ఆ తల్లి గర్భంలో ఇది మనకి దాని యొక్క ఉనికి తెలుస్తుంది. చిన్న బొమ్మ రూపంలో మనకి ఆ పిండం ఏర్పడుతుంది. అస్థి. జాయతే అంటే ఒకరోజు పుడుతుంది, తల్లి గర్భం నుంచి బయటికి వస్తుంది. అది ఆ రోజు పుట్టినరోజు అంటాం. పుట్టింది. పుట్టిన తర్వాత ఏమవుతుంది? వర్ధతే అంటే పెరుగుతూ వస్తుంది. శరీరం చిన్న పిల్లవాళ్ళలాగా ఉంటాడు. పిల్లవాళ్ళ ఉండి 6 అడుగుల పెద్దవాడైపోతాడు. సో వర్ధతే అంటే పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వచ్చి ఏమవుతుంది? విపరిణమతే అంటే రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. మగ పిల్లలైతే మీసాలు, గెడ్డాలు వస్తాయి. తర్వాత
ఆ గొంతులో మార్పు వస్తుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి మార్పులకు లోనవుతుంది. విపరిణమతే. ఆ తర్వాత అపక్షీయతే. అపక్షీయతే అంటే దాంట్లో మెల్లిగా గ్రాఫ్ పడ్డం మొదలెడుతుంది. ఆ పెరుగుదల కాస్త ఆగిపోతుంది. ఆగిపోయి మెల్లిగా దాంట్లో ఉండేటటువంటి శక్తి అదంతా తగ్గుతుంది. తగ్గి ఒక రోజు పూర్తిగా వినశ్యతి అంటే మరణిస్తుంది. ఈ విధంగా 6 వికారాలకి ఈ శరీరం లోనవుతుంది. అయితే ఈ ఆత్మ మాత్రం ఈ 6 వికారాలకి ఆత్మ లోను కాదు. ఆత్మ ఎప్పటికీ అలాగే ఉంటుంది. త్రికాలేపి తిష్టతి, అది ఆత్మ అని చెప్పాం. దీంట్లో మనకి అజహ అని చెప్పారు. అజహ అంటే దానికి పుట్టుక లేదు. అంటే మొట్టమొదటిది ఏదైతే ఉందో మనకి జాయతే అని చెప్పాం కదా, నజాయతే అని కూడా చెప్పాడు ఇందులో. నజాయతే అంటే ఇది పుట్టదు, ఒక వికారం లేదు. తర్వాత నిత్య. నిత్య అంటే ఇది ఒక టైంలో ఉండి ఒక టైంలో వెళ్ళిపోయేది కాదు. ఇక్కడ ఉండే సమస్త వస్తుజాతము కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు అరైవల్స్ అండ్ డిపార్చర్స్. కానీ ఆత్మ మాత్రం నిత్య వస్తువు. నిత్య అంటే ఇది మరణించేది కాదు, చావు లేనిది. శాశ్వత. శాశ్వత అంటే నిత్యము శాశ్వతం ఒకటే. అపక్షీయ. అపక్షీయ రహితం. అపక్షీయ రహితం అంటే ఇది కృషించదు. మామూలుగా ఏం చేస్తుంది, శరీరం పెరుగుతూ పెరుగుతూ వచ్చి కృషిస్తూ ఉంటుంది. అట్లా కృషించడం అనేది లేదు. పురాణ. పురాణ అంటే ఎప్పుడో వేదకాలం నుంచి ఇది ఉంది. అనాది. అనాది కాబట్టి ఇది వృద్ధి లేదు. దీంట్లో ఇటువంటి వర్ధతే అనే పదం చెప్పాడు కదా, ఆ వర్ధతే అనే పదం దీంట్లో ఈ ఆత్మలో మనకి కనిపించదు. నా హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం నశించినప్పటికీ ఈ ఆత్మ మాత్రం నశించదు. ఆత్మ ఎప్పటికీ అలాగే ఉంటుంది. అంటే మనకి చెప్పవలసింది ఏంటి, ఇది ఈ ఆత్మ, ఈ శరీరం అనేది షడ్వికారాలకి లోనవుతుంది. ఆత్మ మాత్రం షడ్వికారాలకి లోను కాదు. అంటే ప్రతిబింబ చైతన్యంగా మనకి సగుణంగా ఉంటుంది, బింబ చైతన్యంగా నిర్గుణంగా ఉంటుంది. ఆత్మ నిర్గుణము, షడ్వికార రహితము. అంటే ఈ మంత్రంలో మనం 2 రకాలైనటువంటి లక్షణాలు చెప్పుకున్నాం. మొదటి లక్షణం ఏంటి, ఆత్మ సర్వవ్యాపకము. సర్వవ్యాపకం అంటే ముందు మనం ఈ శరీరంలో ఆత్మ ఉంది అన్నాం. సర్వవ్యాపకం అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, నిజానికి ఈ శరీరాలన్నీ కూడా ఆత్మలోనే ఉన్నాయి. అటువంటి ఆత్మ ఒకటే ఉన్నది. ఎన్ని శరీరాలుంటే అన్ని ఆత్మ లేవు. ఎందుకంటే శరీరం బయట లోపల అంతటా సర్వం ఆప్నోతి ఇది ఆత్మ అని చెప్పాం. కాబట్టి ఆత్మ ఒకటే ఉంటుంది, అది సర్వవ్యాపకము. అందుకని ఎన్ని శరీరాలున్నా ఆత్మపరంగా ఒకటే. కాబట్టి ఆత్మపరంగా ఇక్కడ భిన్నత్వము లేదు. మనకి ఎటువంటి భేదబుద్ధి మనకి ఎటువంటి భేదబుద్ధి అవసరం లేదు. వర్ణ భేదం కానీ, లేదా లింగ భేదం కానీ, లేదా ఆశ్రమ భేదం కానీ, ఎటువంటి భేదాన్ని మనం, ఒక ధన భేదం కానీ ఏది అవసరం లేదు. ఎందుకంటే ఆత్మపరంగా ఉన్నది ఒక్కటే. ఈ విధమైనటువంటి వెసులుబాటు ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం వల్ల మనకి వస్తుంది. ఎందుకు సర్వవ్యాపకత్వం అయితే ఇది ఎలా వస్తుందంటే, ఆ ఆత్మని నేనే, ఆ ఆత్మ
నా యొక్క నిజస్వరూపము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇక్కడుండేటటువంటి సమస్త జీవరాశి నా యొక్క ప్రతిరూపమే అని మనకి అర్థమవుతుంది. హంతా చేత్ మన్యతే హంతుం, హతా చేత్ మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతః, నాయం హంతి న హన్యతే. హంత హంతుం మన్యతే చేత్ అంటే నేను చంపాను అనుకున్నవాడికి, హతశ్చేత్ మన్యతే హతం నేను చంపబడ్డాను అనుకున్నవాడికి, ఉభౌ తౌ న విజానీతః ఈ ఇద్దరికి ఆత్మ విషయము బోధపడలేదు. ఇద్దరికి ఆత్మ విషయం బోధపడలేదు. అయం న హంతి న హన్యతే. అయం తర్వాత ఆత్మ పెట్టుకోవాలి. అయం ఆత్మ న హంతి న హన్యతే. ఈ ఆత్మ ఒకళ్ళని, ఈ ఆత్మ న హంతి న హన్యతే. అయం ఆత్మ న హంతి న హన్యతే అంటే ఈ ఆత్మ చనిపోయేది కాదు, ఇది చంపబడేది కాదు. ఇదే మంత్రం మనకి శ్లోక రూపంలో గీతలో 19వ మంత్రం 2వ అధ్యాయంలో 19వ మంత్రంగా వచ్చింది. ఇదే శ్లోకము, ఇదే మంత్రము భగవద్గీతలో 2వ అధ్యాయంలో 19వ శ్లోకంగా వస్తుంది. అది ఏవం వేత్తి హంతారం యశ్చైవం మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతః, నాయం హంతి న హన్యతే. ఇక్కడ ఆత్మ యొక్క అభోక్తృత్వము అకర్తృత్వము, ఆత్మ యొక్క అభోక్తృత్వము అకర్తృత్వము చెప్తోంది. అంటే ఆత్మ భోక్త కాదు, కర్త కాదు అనే విషయం చెప్తోంది. నా పిల్లవాడు ఇలా చేయకుండా ఉండాల్సింది, నాకు చాలా బాధగా ఉంది. నన్ను అనరాని మాటలు అన్నాడు అని ఈ విధంగా బాధపడుతూ ఉంటాం. ఈ బాధని హర్ట్ అంటారు. హర్ట్ అంటే ఎదుటి వ్యక్తి ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది, ఈ విధంగా చేసి ఉండాల్సింది, చెయ్యాలి, చేయకూడదు. ఎవరు? ఎదుటి వ్యక్తి. వాళ్ళు నేను అనుకున్న మాదిరిగా చేయనట్టయితే, అనుకోని మాదిరిగా చేసినట్టయితే నాకు బాధ కలుగుతుంది కాబట్టి దాన్ని హర్ట్ ఫీలింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ హర్ట్ ఫీలింగు దేనివల్ల వస్తుంది? భోక్తృత్వము. నేను ఈ బాధని అనుభవిస్తున్నాను. ఈ అనుభవించేవాడిని భోక్త అంటారు. ఈ భోక్త అనేది ఈ శరీరధారికి ఉంటుంది. అట్లాగే నేను ఈ ప్రాజెక్టు టేకప్ చేయకుండా ఉండాల్సింది, దీని బదులు అది తీసుకున్నట్టయితే ఇంకా బాగా వృద్ధిలోకి వచ్చి ఉండేవాడిని. ఈ విధంగా మనం చేసేటటువంటి పనుల్లో కర్తృత్వం ఉంటుంది. కర్తృత్వం అంటే అహం కర్త, అహం భోక్త. నేను కర్తని, నేను భోక్తని. ఈ కర్త భోక్త రెండిట్లోనూ మనకి దుఃఖం వస్తుంది. కర్తగా ఉన్నప్పుడు ఒమిషన్స్ అండ్ కమిషన్స్. ఇది చేయకుండా ఉండాల్సింది, ఇది చేసి ఉండాల్సింది. అంటే నా నుంచి నేను ఇలా చేసుకున్నట్టయితే బాగుండేది, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది. ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది. దీన్ని అపరాధ భావన, గిల్ట్ అంటారు ఇంగ్లీష్లో. అపరాధ భావన ఉంటుంది, లేదా పశ్చాత్తాప భావన. ఇవి రెండు ఉంటాయి. అదే నాకు ఎదుటివాడి నుంచి
నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఎదుటివాడు నాకు అనుకూలంగా ప్రవర్తించినట్టయితే నాకు బాధ కలుగుతుంది, హర్ట్ ఫీలింగ్. ఎదుటివాడి నుంచి కలిగేటటువంటి ఒమిషన్స్ అండ్ కమిషన్స్, ఈ రెండిటి వల్ల నాకు బాధ కలుగుతుంది. ఆ బాధని ఇంగ్లీష్లో హర్ట్ అంటారు, హర్ట్ అండ్ గిల్ట్. ఇవి రెండు దేని వల్ల వస్తున్నాయి? ఒకటి కర్తృత్వం వల్ల వస్తుంది, ఒకటి కర్త అనుకోవడం వల్ల వస్తుంది, రెండోది భోక్త అనుకోవడం వల్ల వస్తుంది. ఈ శరీరం లెవెల్లో అంటే మనకి 2 లెవెల్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. శరీరం లెవెల్లో శరీరము, మనస్సు, ఇంద్రియాలు, వీటితో ఈ బింబ చైతన్యము ఇవన్నీ కలిపి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి నా వ్యక్తిత్వము. అదే వ్యక్తిత్వం హయ్యర్ లెవెల్లో ఉండేటటువంటి వ్యక్తిత్వము ఆత్మ, అయం ఆత్మ బ్రహ్మ అనేది. ఈ తక్కువ లెవెల్లో ఉండేటటువంటి ఈ వ్యక్తిత్వం వల్ల నేను కర్తని, నేను భోక్తని అవుతున్నాను. కాబట్టి నాకు గిల్ట్ అండ్ హర్ట్ ఫీలింగ్స్ వస్తున్నాయి. గిల్ట్ అండ్ హర్ట్ ఫీలింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దుఃఖం పొంచి ఉంటుంది. ఈ దుఃఖం యొక్క నిర్వచనమే గిల్టు హర్ట్ కలిపి, పశ్చాత్తాపము ప్లస్ బాధ, ఈ రెండు కలిపిన మిశ్రమమే దుఃఖము. కాబట్టి ఈ కర్త భోక్త అనేది దుఃఖాన్ని ఇస్తున్నాయి. ఈ దుఃఖం నుంచి నేను బయటపడాలి అంటే నా యొక్క నిజస్వరూపము ఆత్మలోకి నేను ఆ ఆత్మనిష్టలోకి కానీ నేను నిలబడినట్టయితే, ఆత్మని నా నిజస్వరూపంగా నేను నిర్ధారించుకుని ఆ నిష్ఠలో కానీ ఉన్నట్టయితే, అప్పుడు నేను కర్తను కాదు, భోక్తను కాదు. అదే చెప్తున్నాడు, నాయం హంతి న హన్యతే. ఇది చంపబడదు, ఇది చావదు. ఇది చంపదు, చావదు అంటే హంత హంతుం మన్యతే, నేను చంపాను అని అనుకున్నవాడు. చంపాను అంటే ఏంటి? నేను కర్తను అని అనుకున్నవాడు. హతశ్చేత్ మన్యతే హతం, నేను చంపబడ్డాను అనుకున్నవాడు అంటే భోక్త అనుకున్నవాడు. ఇద్దరూ తప్పే. ఎందుకంటే నిజానికి మన నిజస్వరూపము ఆత్మ. ఆత్మగా నేను కర్తను కాదు, భోక్తను కాదు. అయం న హంతి న హన్యతే అంటే ఇది కర్త కాదు, భోక్త కాదు. ఇది చంపేది కాదు, చంపబడేది కాదు. ఈ చంపేది కాదు, చంపబడేది కాదు అనేది ఎలా తీసుకోవాలి? నేను కర్తను కాదు, భోక్తను కాదు అని ఆ విధంగా తీసుకున్నట్టయితే ఆత్మ యొక్క మూడో లక్షణం మనకి ఇక్కడ వస్తుంది. ఆత్మ అకర్త, అభోక్త. ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం? ఆత్మ సర్వవ్యాపకము, ఆత్మ నిర్వికార చైతన్యము. ఆత్మలో ఎటువంటి వికారాలు లేవు. షడ్వికారాలు అవన్నీ ఈ శరీరానికి ఉంటాయి కానీ ఆత్మకు ఉండవు. మూడో లక్షణము ఆత్మ అకర్త, అభోక్త. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతుః పశ్యతి వీతశోకః దాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. అణోహో అణీయాన్, అణుకన కూడా అణువు మాత్రమైనది, అణుకన కూడా సూక్ష్మమైనది. మహతః మహీయాన్, పెద్దదానికన్నా కూడా పెద్దది. ఏదది? ఆత్మ. అస్య జంతోహో గుహాయాం నిహితః, ఈ ప్రాణుల యొక్క హృదయ కుహరంలో దాగి ఉంది. తం అక్రతుః పశ్యతి, ఎవరికైతే కోరికలు లేవో అటువంటి వాడే దీన్ని చూడగలుగుతాడు. కోరికలు లేనివాడు ఏంటంటే ఇంద్రియ నిగ్రహము కలవాడు, మనో నిగ్రహం కలవాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, మనో నిగ్రహం కలవాడు దీన్ని చూడగలడు. ధాతు ప్రసాదాత్ ఆత్మనః మహిమానం వీతశోకః. ఈ ఆత్మ యొక్క మహిమని గ్రహించిన వాడు శోకానికి అతీతుడవుతాడు. అటువంటి వ్యక్తికి ఎటువంటి శోకము ఉండదు అన్నట్టుగా చెప్తున్నాడు.
ఇది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం, పరిపూర్ణమైనటువంటి మంత్రం. ఎందుకంటే ఇందులో ఆత్మస్వరూపం అంటే ఏమిటి, ఆత్మని ఎలా గుర్తించగలము, దానికి కావలసిన సాధన ఏమిటి, అలా తెలుసుకోవడం వల్ల, ఈ ఆత్మను తెలుసుకోవడం వల్ల మనకు కలిగేటటువంటి ఫలం ఏమిటి, ఈ 4 మౌలికమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు వస్తున్నాయి ఇందులో. ఆత్మస్వరూపము సర్వ అధిష్టానము. ఈ కుండను చూడండి, ఈ కుండలో మట్టి ఎక్కడుంది? మట్టి ఎక్కడుంది అంటే కుండ బయట ఉందా, కుండ లోపల ఉందా, కుండ చుట్టూ ఉందా, ఎక్కడ ఉంది అంటే కుండంతా మట్టి. మట్టి వినా కుండ లేదు. నిజానికి మట్టి కుండ యొక్క అధిష్టానము. మట్టే కుండలాగా కనిపిస్తుంది. మట్టి లేకుండా కుండని మీరు ఊహించుకోలేరు. మట్టిని చూడకుండా కుండని చూడలేరు. కాబట్టి మట్టి కుండకి అధిష్టానము. అదే మాదిరిగా ఈ జగత్తంతటికి కూడా ఆత్మ అధిష్టానము. ఆత్మ వినా ఇక్కడ ఈ జగత్తు లేదు. ఆత్మ నుంచే ఇదంతా ఉత్పన్నమైంది కాబట్టి ఆత్మ వినా ఇక్కడ ఈ జగత్ అనేది లేనే లేదు. అయితే మరి ఈ ఆత్మను ఎలా గుర్తించగలము? ఆత్మను ఎలా గుర్తించగలం అంటే మనకి 3 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, తర్వాత స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలు ఉన్నాయి. 3 అవస్థలోనూ ఈ ఆత్మ సాక్షిభూతంగా ఉంది. జాగ్రత్త అవస్థలో మన ఆలోచనలన్నింటినీ మనం గమనిస్తూ ఉంటాం. అట్లాగే మనకి కలలో కూడా కలలో ఏమవుతున్నాయో అవన్నీ తెలుస్తున్నాయి. అవేర్నెస్ ప్రిన్సిపల్ అంటే ఎరుక. ఆ ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుకే ఆత్మ, అదే చైతన్యము. అలాగే మనం ఆ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఇంద్రియాలు, తర్వాత మనస్సు, ఇవన్నీ కూడా నిద్రాణంగా ఉంటాయి. అవి చేతనవంతంగా ఉండవు, నిద్రాణంగా ఉంటాయి. కాబట్టి ఆ స్థితిలో కూడా మనకి ఆనందం వస్తుంది. మళ్ళీ లేచాక నేను ఆనందాన్ని అనుభవిస్తున్నానని ఒక అవగాహన, ఒక ఎరుక మనకి ఉన్నది. ఆ ఎరుక అది సాక్షి. ఆ సాక్షి చైతన్యమే ఆత్మ. నేను అనేటటువంటి స్పృహ ఏదైతే ఉందో ఆ నేను అనేది ఆత్మ. ఆ నేనుకి పక్కన మీరు ఇంకా ఏది చేర్చినా కూడా అది అనాత్మ అయిపోతుంది. నేను రాఘవరావుని అనాత్మ, నేను ఆత్మ. కాబట్టి ఆ శుద్ధమైనటువంటి నేను ఏదైతే ఉందో ఆ నేను అదే ఆత్మ, అదే సాక్షి చైతన్యము. అయితే ఇది తెలుసుకుని దీని నిష్ఠలో ఉండడానికి కావలసినటువంటి సాధన ఏం చేయాలంటే సాధన చతుష్టయ సంపన్నులు అవ్వాలి. వివేకము, వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం జరిపేటటువంటి సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. వైరాగ్యము, వైరాగ్యం అంటే ఇహాముత్ర ఫలభోగ విరాగము. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాకు భోగాలు అవసరం లేదు. ఇహ అముత్ర ఫలభోగ విరాగ వైరాగ్య. శమాది షట్క సంపత్తి, శమము, దమము, తితిక్ష, ఉపరతి, ఇట్లా సమాధానము, శ్రద్ధ, ఈ 6 సంపదలు ఉండాలి. ముముక్షుత్వము, ముముక్షుత్వం అంటే నాకు ఆ మోక్షమే కావాలి, మోక్షం అనేది నా టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఆ విధంగా ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు దీన్ని సాధించగలరు. కాబట్టి ఈ 4 సాధనలు, వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, సమాధి షట్క సంపత్తి ఉండాలి, తర్వాత ముముక్షుత్వం ఉండాలి. వీటిని సాధించడానికి తగిన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అయితే ఇవి తెలుసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి లాభం ఏమిటి?
తెలుసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి లాభం ఏంటంటే ఆత్యంతికమైనటువంటి ఆనందం వస్తుంది. ఎందుకంటే ఆత్మ అనేది అకర్త అభోక్త అని చెప్పుకున్నాం కదా. అకర్త అభోక్త కాబట్టి దానికి హర్టు లేదు, గిల్టు లేదు. ఎప్పుడైతే హర్ట్ అండ్ గిల్ట్ ఫీలింగ్స్ లేవో అది ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆత్మ అవ్యవహారి, అసంగ. ఆత్మ దేంతోనూ సంగత్వం పెట్టుకోలేదు కాబట్టి ఈ ఆత్మ అవ్యవహారి కాబట్టి ఇది ఆనందమే ఆనందం. దీనికి ఈ ఆత్మ ఎక్కడ ఉంది అనే దానికి హిందీలో ఒక చిన్న పాట పాడుతూ ఉంటారు, లహర్ డూండే పానీకో. ఈ అల వెతుకుతోంది ఇటు నీరు ఎక్కడుంది అని. అల యొక్క స్వరూపమే నీరు. కపడా డూండే దాగాకో అంటే ఈ బట్ట దారం ఎక్కడుందని వెతుకుతోందిట. జీవా డూండే పరమాత్మకు, ఈ జీవుడు పరమాత్మ ఎక్కడున్నాడని వెతుకుతున్నట్ట. అంటే ఇది ఎలా ఉంది, మనకి ఈ కుండ మట్టి కోసం వెతికినట్టుగా ఉంది. మట్టి ఎక్కడ ఉంటుంది కుండలో? అంతటా ఉంది, మట్టే కుండ. ఈ విధంగా పరమాత్మే జీవాత్మ, దారమే అక్కడ వస్త్రము, ఆ నీరే అలా. కాబట్టి ఈ ఆత్మ ఎక్కడ ఉంది అంటే ఆత్మ అంతటా ఉంది. ఆత్మే దీని అంతటికి, జగత్ అంతటికి కూడా సర్వ అధిష్టానము. ఆత్మ వినా ఇక్కడ ఏది లేదు. ఒక రాణిగారు చాలా ఖరీదైనటువంటి నెక్లెస్ ని విదేశాల నుంచి తెప్పించుకున్నారు. ఆవిడ చాలా అపురూపమైనటువంటి నెక్లెస్ అది. అది రోజు పెట్టుకుని అద్దం ముందు నుంచుని చాలా ఆనందిస్తూ ఉంటారు. ఒకరోజు ఆవిడకి ఆ నెక్లెస్ పోయింది. నెక్లెస్ పోయేసరికి చాలా కంగారు పడిపోయి మొత్తం తన దగ్గర ఉన్నటువంటి ఈ నౌకర్లందరినీ పురమాయించింది, వెతకండి వెతకండి వెతకండి. ఎక్కడ వెతికినా కూడా కనిపించట్లేదు. వాళ్ళు మొత్తం ఆ రాజసౌధం అంతా వెతికేస్తున్నారు. ఎక్కడ ఏ మూల, ఎక్కడ వాళ్ళు వెతకని ప్లేస్ అంటూ లేదు. కానీ ఎక్కడా దొరకలేదు. ఆవిడికి ఒక ఆలోచన వచ్చింది. మంత్రి గారు ఏమైనా సలహా ఇస్తారు. మంత్రి గారు చాలా అమోఘమైనటువంటి తెలివితేటలు ఉన్నవాడు. ఆయన బహుశా దీన్ని తన తెలివితేటలతోటి ఇది ఎక్కడుందో తెలుసుకోగలుగుతాడని మంత్రి గారిని రమ్మని పురమాయిస్తుంది. ఆ మంత్రి గారు రాగానే చెప్తుంది, అయ్యా ఇలా నా నెక్లెస్ను పోగొట్టుకున్నాను అంటే ఆ మంత్రి గారు యగాదిగా చూసి ఆ రాణిగారి కేసు చూసి ఆయన విషయాన్ని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని, అమ్మ రాణిగారు ఒక్కసారి మీరు చెయ్యెత్తి మీ మెడను తడువుకోండి అంటాడు. ఆవిడ ఈ మెడను తడువుకోగానే ఆ నెక్లెస్ యొక్క బరువు తెలిసిపోయింది ఆవిడకి. ఆ నెక్లెస్ మెడకే ఉంది కాబట్టి ఆవిడ మెడలోనే పెట్టుకుని, మెడలో లేదనుకునేటటువంటి భావనతోటి, పోయింది అనుకునేటటువంటి భావనతోటి ఆవిడ ఉంది కాబట్టి మొత్తం అందరినీ పురమాయించి రాజసౌధం అంతా వెతికిస్తోంది. ఇదే మాదిరిగా ఆత్మ అంతటా ఉంది. అంతటా ఉన్న ఆత్మ నాలో కూడా ఉంది. నాలో ఉండడం ఏంటి, నేనే ఆత్మని. ఈ విధమైనటువంటి అవగాహన మనకి కలగాలి. కాబట్టి దీన్ని కంఠ చామీకర న్యాయం అంటారు. కంఠ చామీకర న్యాయం అంటే మెడలోనే నగలు పెట్టుకుని ఊరంతా వెతకడం. ఆ విధంగా ఆత్మ సర్వ అధిష్టానం, అంతటా ఉన్న ఆత్మని ఏదో ఎక్కడో పలానా గుడిలో ఉందనో, లేకపోతే కొండ మీద ఉందనో, లేదంటే ధ్యానం చేస్తుంటే మనకి ఆ ధ్యానంలో దొరుకుతుందనో, కర్మ చేసే కర్మలో దొరుకుతుందనో, ఈ విధమైనటువంటి భ్రాంతితోటి ఈ జనావులంతా పరుగు పెడుతూ ఉంటారు. నిజానికి అంతటా ఆత్మ ఉంది కాబట్టి ఆత్మని తెలుసుకోవడమే తరువాయి. దాన్ని వెతకనవసరం లేదు. ఇది ఈ మంత్రం యొక్క విశేషము. 21వ మంత్రం. ఆసీనో దూరం రజతి శయానో యాతి సర్వతః
కస్తం మదాపదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. ఆసీనో దూరం వ్రజతి. ఈ ఆత్మ కూర్చుని చాలా దూరం ప్రయాణిస్తుందిట. ఆసీనో దూరం వ్రజతి. శయానః సర్వతః యాతి. పడుకుని అది అంతటా వెళుతుంది, అంతటా ప్రయాణం చేస్తుంది. దేవం చైతన్యం మదామదం కహ జ్ఞాతుం అర్హతి. ఈ ఆత్మ కూర్చునే చాలా దూరం వెళుతుంది, పడుకునే సర్వవ్యాపకంగా ఉంటుంది. ఈ చైతన్యం ఆనందమయమైనది, ఆనంద స్వరూపము, దుఃఖమయమైనది కూడా. ఆనందమయమైనది, దుఃఖమయమైనది. ఆత్మను నేను తప్ప ఇంకెవరు అర్థం చేసుకోగలరు అంటున్నాడు యమధర్మరాజు. ఇక్కడ రెండు రకాలైనటువంటి చైతన్యాల గురించి మాట్లాడుతున్నాడు. సామాన్య చైతన్యము, తర్వాత విశేష చైతన్యము. సామాన్య చైతన్యం అంటే అది సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ. ఆత్మ అంతటా వ్యాపించింది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళదు. ఆత్మ ఒక చోటకి వెళ్ళింది అని మనం అన్నామంటే అది సర్వవ్యాపకం కాదు. మొట్టమొదట మనం చెప్పుకున్నది ఆత్మ సర్వవ్యాపకము అని చెప్పుకున్నాం. సర్వవ్యాపకం అని చెప్పుకున్నాం కాబట్టి ఆత్మ అంతటా ఉన్నది. అంతటా ఉంది కాబట్టి అది ఒక చోటకి వెళ్ళేటటువంటి అవకాశము లేదు. అదే ఈ ఆత్మ చైతన్యము ఈ శరీరంలో ప్రకటించబడింది అనుకోండి, శరీరంలో ప్రతిబింబించింది. ప్రతిబింబిస్తే ఈ ప్రతిబింబ చైతన్యం ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఈ కాంతి ఉంది ఈ గదిలో, ఈ కాంతి ఎక్కడికి ప్రయాణం చేయదు. ఈ కాంతి నా చేతి మీద పడితే చేతిని ఇటు అటు మూవ్ చేసినట్టయితే ఈ ప్రతిబింబ చైతన్యం కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఒక చోట ఉన్నటువంటి చైతన్యము ఆ ఆత్మగా దాన్ని సామాన్య చైతన్యము అంటారు. ఇక్కడ ప్రతిబింబించినప్పుడు విశేష చైతన్యము. విశేష చైతన్యము కదులుతున్నట్టుగా కనిపిస్తుంది, సామాన్య చైతన్యం కదలదు. కాబట్టి ఆసీనో వ్రజతి. ఆసీనో వ్రజతి అంటే ఒక చోట కూర్చునే అది అంతటా తిరుగుతూ ఉంటుంది. సామాన్య చైతన్యంగా ఆసీనః, విశేష చైతన్యంగా వ్రజతి. వ్రజతి అంటే కదులుతుంది. తర్వాత ఏం చెప్పాడు? శయానో యాతి సర్వతః. పడుకునే అంతటా వ్యాపించి ఉంటుంది. పడుకున్న వ్యక్తి ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు, కానీ అంతటా వ్యాపించి ఉంది. అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ, ఆత్మ లేని ప్రదేశం అంటూ లేదు. కానీ అదే ప్రతిబింబ చైతన్యంగా చూస్తే ఇక్కడ ప్రతిబింబించింది, కానీ ఇది చేతి వరకే ఉంది, చేతి దాటి ఈ ప్రతిబింబం లేదు. విశేష చైతన్యం కొంత వరకే ఉంది. సో విశేష చైతన్యం ఒకవేళ పడుకున్నా కూడా, విశేష చైతన్యం ఒక చోటున్నా కూడా సామాన్య చైతన్యంగా అంతటా వ్యాపించి ఉంది. ఆ విధంగా శయానః సర్వం యాతి, అంతటా వ్యాపించి ఉంది. ఆత్మ ఆనంద స్వరూపము, దుఃఖ స్వరూపము కూడా. ఆనంద స్వరూపం ఎప్పుడవుతుంది? అది సామాన్య చైతన్యం. ఆత్మపరంగా నేను ఆ ఆత్మనిష్టలో కానీ ఉన్నట్టయితే ఆనంద స్వరూపము. అదే ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్, దేహేంద్రియ మనోబుద్ధులు విశేష చైతన్యం. ఈ విశేష చైతన్యం దృష్ట్యానే కానీ ఉన్నట్టయితే అది కర్తాభోక్త అవుతాను. ఎప్పుడైతే కర్తాభోక్త అవుతానో అప్పుడు దుఃఖము. ఇదే ఆత్మకి దుఃఖం వచ్చినట్టుగా ఉంటుంది. ఆత్మ పరంగా నేను ఉన్నట్టయితే ఆనందము, సామాన్య చైతన్యంగా ఆనందము, విశేష చైతన్యంగా దుఃఖము. కాబట్టి ఆత్మ సోపాధికము, నిరుపాధికము. ఆత్మ తనంతట తానుగా నిరుపాధికము.
ఎప్పుడైతే ఈ శరీరాల్లో అది ప్రతిబింబిస్తుందో అది సోపాధికము. స ఉపాధికం, అది ఉపాధితో కూడి ఉంది. సోపాధికంగా ఇది ప్రయాణం చేస్తుంది, దీనికి దుఃఖం ఉంటుంది. ఈ విధంగా సోపాధికము. నిరుపాధికంగా నిర్గుణ పరబ్రహ్మగా దానికి ఒక ప్రయాణం లేదు, అంతటా వ్యాపించి ఉంటుంది, ఎప్పుడూ ఆనంద స్వరూపంగానే ఉంటుంది. ఈ విధంగా సోపాధికం నిరుపాధికం రెండు రకాలైనటువంటి వ్యవహారము ఉంటుంది. ఇప్పుడు ఆత్మ గురించినటువంటి మనం 5 రకాలైనటువంటి లక్షణాలు మనం ఇవాళ నేర్చుకున్నాం. 5 రకాల లక్షణాలంటే మొట్టమొదటిది ఆత్మ చైతన్య స్వరూపము. ఆత్మ నిర్వికారమైనది, ఆత్మ అకర్త అభోక్త, ఆత్మ సర్వ అధిష్టానము, ఆత్మ నిరుపాధిక సోపాధిక చైతన్యము. ఈ విధంగా 5 లక్షణాలు తెలుసుకున్నాం. ఇంకా కొన్ని లక్షణాలు మనకి ఈ యమధర్మరాజు చెప్పబోతున్నాడు, అవి ముందు క్లాసుల్లో తెలుసుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.